ఉదయం 6 గంటలకే అలుగుబిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు శృంగవరపుకోట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులు వితంతువులకు నెలవారీ పెన్షన్ 4000, వికలాంగులకు 6000 అందిస్తామని ఎన్నికలు హామీలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ తెలియజేశారు. రిసిప్ట్ ముందు అడిగి పెట్టుకున్నామ్మా. ఇదిగోండి లాస్ట్ మంత్ లేదా మరి మరి ఎలా అలవాటు ఉంది కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 84వ సంస్మరణ సభ దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో నేడు పిడుగురాళ్ల సిపిఎం హాల్లో నిర్వహించారు. ఈ సభకు పీడీఎం జిల్లా అధ్యక్షులు ఎస్కే మస్తాన్వాలి అధ్యక్షతన వహించగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ సభలో పాల్గొని ప్రసంగించారు. 84 సంవత్సరాల క్రితం అమరుడైన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ దేశ ప్రజల బానిస విముక్తి కోసం పోరాడిన మహోన్నతమైన విప్లవకారుడు. ఇక 1919లో పంజాబ్ రాష్ట్రంలో జలియన్వాలా బాగ్ సంఘటనలో ఆనాడు బ్రిటిష్ అధికారి ఆధ్వర్యంలో కాల్పులు జరిపి మన దేశ పౌరులను 100 మందిని పొట్టన పెట్టుకున్న డయ్యర్ను జలియన్వాలా బాగ్లో కాల్పులు జరిగిన స్థలంలో నెత్తితో తడిసిన మట్టిని పట్టుకొని ఈ కాల్పులకు బాధ్యుడైన డయ్యర్ను తప్పనిసరిగా చంపుతారని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చిన ధీశాలి విప్లవకారుడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చడం అంటే నేడు నల్ల దొరలతో పోరాటము చేయడమే తప్పనిసరి అని అన్నారు. లో ప్రథమంగా, అంటే అంతకు ముందు కూడా ఎన్నో పోరాటాలు అన్ని ఏరియాల్లో జరిగినాయి. కానీ 1857 పోరాటం అనేది మనం ప్రథమంగా చెప్పుకోవాల్సిన పోరాటం అది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న ఈ సమయంలో ఇప్పుడున్న ఈ యువత సెల్ ఫోన్లు చూసుకోవడం, మందు తాగటం, పేకాట ఆడటం అన్నీ కూడా అవలక్షణాలతో కూడుకున్న పనులే చేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం ఏంటి అని కనీసం ఆలోచించే పరిస్థితుల్లో లేదు. ఆనాడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలు అందరూ కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జలియన్వాలా బాగ్ అనే ఏరియాలో కొన్ని వందల మంది ఆయన దేశం కోసమే ఆ విధమైనటువంటి పోరాటం చేస్తే ఈ రోజున మనం ఎలా ఉన్నాం? కేవలం మన కుటుంబాలలో కొద్ది ఓర్పు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భాల్లో అన్నదమ్ములం విడిపోయి నడుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని నేను వేరీ చేస్తూ ఆ రోజున ఆయన చేసినటువంటి ఆ త్యాగమైనటువంటి ఆలోచనలో దేశం కోసమే ఆయనంతా పోరాటం చేస్తే
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 26వ వార్డు బొబ్బిలిగడ్డలో ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ రోజు ఉదయం నుండి మాచర్ల నియోజకవర్గంలో అలాగే మాచర్ల పట్టణంలోని 26వ వార్డులోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇక ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయనతో పాటు టీడీపీ నాయకులు యనుమల కేశవరెడ్డి కుర్రి శివారెడ్డి మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమెరె దుర్గారావు కొమెరె శివ బాబుఖాన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. $100-200 పెంచలేదు, ₹1000 ఇచ్చి 4000 ఇస్తున్నారు. అయిపోయినాయమ్మా. బాబాయ్ సార్ जाने भाई एक बार देखो साइड అంటే ఆలోచించి ముందుకు రాని పరిస్థితి. ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది. 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఏటా 75,000 సుమారుగా 75,000 కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలములకలై ఉంది. అలాగే ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయన నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదు. అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి. ఢిల్లీలోని మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగం ఇక మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్నారు. మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని అన్నారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారని అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇక రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు 2 అడుగు వేయబోతుందని, తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని, వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి
ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధాయ్ పదవి స్వీకార ప్రమాణం చేయించారు. ఇక రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు వాల హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వాల హరీష్ రావు మాట్లాడుతూ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మీరెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా తెలంగాణ మహిళల పట్ల శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించడం యావత్ తెలంగాణ మహిళను అవమానపరిచినట్లుగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇక దీనిపై నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి బొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఇక ఈ మేరకు మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజనగరం నియోజకవర్గంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదిరాడ గ్రామం, రాజనగరం మండలం కలచిచెర్ల సీతారామపురం గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 4000 ఇస్తున్నారు కాబట్టి 4000 ఇచ్చారు. సూర్యుడి కంటే ముందు పట్టుకొచ్చి ఇచ్చారు పెన్షన్. బకాయిలు కూడా ఇచ్చారు. అని చెప్పారు 4000 మీకు వచ్చినాయి. 6000
సూర్యుడు ఇంకా ఉదయించలేదు. చంద్రన్న గారి ఫంక్షన్ అవుతుంది. ఫోన్ నెంబర్ వేసారు ఇందులో. గతంలో ఎలా చేస్తే నాకు తెలియదు. ఇప్పుడు కంప్లైంట్ రాకుండా చేయండి. 4,000 ఇది ఏంటంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 4,000 జాగ్రత్త. అయితే నేను వస్తాయి. పాత ప్రభుత్వంలో 250 కింద 5 ఏళ్ళు పెంచితేనే కానీ మీకు 1000 రూపాయలు పెరగలేదు. అప్పుడు 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే. ఈ వేళ మళ్ళీ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి పెంచెత్తున్నారు. గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన మాట నిలబెట్టుకుని 3 నెలలు బకాయిలు 3,000 ఇచ్చారు. 4,000 పెన్షన్ ఇచ్చారు గత నెలలో. ఈ నెలలో 4,000 పెన్షన్ ఇస్తున్నారు. అయ్యా సంతోషమా? మరి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు రాస్తాము. ఖచ్చితంగా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇల్లు ఇస్తాము. ఏం కంగారు. కలవచెర్ల ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు విడుదల. ఇక కలవచెర్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఇక రాజానగరం నియోజకవర్గంలో వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నదాతల కళ్ళల్లో ఆనందం కోసం పరితపిస్తున్నారు. ఎమ్మెల్యే గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, ఇక మరమ్మతులు, అవసరమైన నిధులు, పెండింగ్ బిల్లులలో అనేక అంశాలపై సమగ్రంగా ఒక ఫైల్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇక ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. బండిపాటు కాబట్టి మీరు వస్తాం ఆన్ వస్తాం రెండు కలిసినాయండి. మాకు సాయం చేయలేదు కంకర. అలాగే రోడ్డు చేస్తాం చూస్తాం. నాకు చిన్నప్పుడు చిన్నది ఉండేది, అప్పుడు పెద్ద ఉండేది. ఈయన గురించి కాదండి. నాకు మీరు ఇబ్బంది పడతారు. ప్రెసిడెంట్ గారు ఒకసారి జూలై 31వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంటులో జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024 జూలై 23వ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని వారు తెలిపారు. మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది తేటతెల్లం అవుతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు, పేద మధ్యతరగతి ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పన్నులు అనేటువంటివి సంపన్నులకు వేయాలా, రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి. దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ధరల అదుపు విస్మరించింది.
ఈరోజు సగటు దేశ ప్రజానికం వాళ్ళ ఆదాయానికి మించి వారి ఆహార వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది.